తప్పనిసరిగా మీ ఆవేదనని అర్థం చేసుకొని మీలాంటి అనేక మంది మనందరం కూడా పీస్ కమిటీ ఏదైతే తన బాధ్యతను నిర్వహించాలనో, తన కర్తవ్యాన్ని ముందు తీసుకుపోవాలనో దాన్ని ముందుకు తీసుకుపోయేలాగున మనందరం ప్రయత్నం చేద్దాం. మనందరి సమిష్టి ప్రయత్నం వల్ల తప్పనిసరిగా పీస్ కమిటీ యథావిధిగా ముందుకు పోతుందని, మావోయిస్ట్ పార్టీ చేసిన కాల్పుల విరమణ ప్రకటనని స్వాగతిస్తూ ఏదైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ చేసేలాగున ప్రయత్నాలు చేసి ఆ తదనంతరం సంప్రదింపుల ద్వారా, చర్చల ద్వారా ఆదివాసీ ప్రాంతాల్లో, దండకారణ్య ప్రాంతాల్లో, భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భూభాగంలో భారతదేశంలోని సుమారు 15 నుంచి 16% జనాభా ఉన్నటువంటి ఆ ప్రజలకి వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళ సంక్షేమాన్ని, వాళ్ళ శాంతిని కోరుకునే వాళ్ళందరం తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కరం మీరు అన్నట్టు ఈగోలోకి పోకుండా, ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలను కాంక్షించకుండా మనం ప్రయత్నం చేద్దాం. ఆ క్రమంలో ఎవరికి పరిచయం ఉన్న వాళ్ళతోటి, ఆ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరితోటి మనము మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మీరు కూడా మీకు పరిచయం ఉన్నటువంటి ఆ 18 మంది ఆ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే నేను వ్యక్తిగతంగా నాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుతున్నా. మీరు అన్న అభిప్రాయంతో నేను కూడా ఆ కమిటీ కొనసాగాలి, ఆ కమిటీ తన బాధ్యతని, కర్తవ్యాన్ని ముందు తీసుకుపోవాలి. కాల్పుల విరమణ ప్రకటన అంటేనే ఒక రకంగా గత చరిత్ర చూసినా ఇప్పుడైనా కానీ అది సాయుధ చర్యలకి పక్కన పెట్టినట్టే అర్థం అనేది మనందరం అర్థం చేసుకొని, సాయుధంగా తిరిగేదైనా, సాయుధ చర్యలకి కొనుక్కోకుండా ఉండేదైనా అది ఒక రకంగా భారత రాజ్యాంగ పరిధిలో, భారత ప్రజాస్వామ్య పద్ధతిలో తన రాజకీయాలని, తన భావ ప్రకటనని వెలుగుచ్చుకునేటువంటి స్వేచ్ఛని పొందడానికే చేస్తున్న ప్రయత్నంగా మనకి గతంలో 2002, 2004, 2005 దాకా కొనసాగినటువంటి ఆ చర్చల పరంపరలో మనందరం చూసినాం. ఇప్పుడు కూడా అదేవిధంగా కాల్పుల విరమణ ప్రకటనని అర్థం చేసుకుంటే తప్ప మనకి ఈ హింస, ప్రతిహింస, లేకపోతే ఇద్దరి హింస మధ్య నలిగిపోతున్న ఆదివాసీలు అనే విషయం కానీ, లేకపోతే సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అంశం కానీ, లేకపోతే ఇంకా చాలా విషయాలు ఏదైతే కొద్దిమంది అది చేస్తున్నటువంటి ఆ చర్చని కూడా మనము ఒక శత్రు విమర్శగా చూడకుండా మిత్రు విమర్శగానే భావిస్తూ దాన్ని అటువంటి వ్యక్తులకి, అటువంటి శక్తులకి అర్థం చేయించడానికి అంతిమంగా ఇక్కడ ఆదివాసీల సంక్షేమము, ఆదివాసీల అభివృద్ధి ప్రధాన ఎజెండాగా అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనేది మనందరం మాట్లాడదాం. ప్రతి ఒక్కరం ఆ దిశగా మనము ముందుకు తీసుకుపోగలిగితే, మన పరిధిలో ఉన్నటువంటి అంశాలని మనం మాట్లాడుకోగలిగితే, మన చేయగలిగే పనులలో భాగంగా ఉండే అంశాలని మనం మాట్లాడుకోగలిగితే అది ఒక రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు తీసుకుపోగలుగుతాం. ప్రభుత్వం చేసే పనులనో లేకపోతే మావోయిస్ట్ పార్టీ చేసే పనులనో మనం మాట్లాడితే దానివల్ల గందరగోళమే ఏర్పడుతుంది, కానీ ఫలితము శూన్యంగా కనపడుతున్నది. కాబట్టి మన చేతులు లేనిది కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్నైనా, మావోయిస్ట్ పార్టీ నిర్ణయాన్నైనా మనము ఒక రకంగా మన ఆలోచన ద్వారా, భావ ప్రకటన ద్వారా, మనం చేస్తున్న ప్రయత్నాల ద్వారా మార్చగలుగుతామేమో, కానీ మార్చడానికి ప్రయత్నాలు చేయగలుగుతాం. కాబట్టి మనం ప్రజలుగా, మన ప్రజాస్వామ్యవాదులుగా, మానవతావాదులుగా, మనిషిగా మనం ఏం ప్రయత్నం చేయాలి, మన బాధ్యత ఏంటిది, మన కర్తవ్యం ఏంటిది, ఒక తీవ్రమైన సంక్షోభంలో ఉన్నటువంటి, దీనమైన స్థితిలో ఉన్నటువంటి, మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి అని వేడుకుంటున్న ఆదివాసీలకి మనం ఏమి అండగా ఉందాం, ఎట్లా అండగా ఉందాం అనే విషయాన్ని మనం పరిగణన తీసుకొని మన ప్రయత్నాలను ముందు తీసుకపోతే
ఇప్పుడు ఈ సాయుధ హింస లేకపోతే ప్రతిహింస ఇంకా ఇతర గందరగోళమైన చర్చలో పోకుండా ఉండగలుగుతాం అనేదే నా అభిప్రాయం. దయచేసి అందరం కూడా ప్రతి ఒక్కరం మన బాధ్యతగా ఈ విషయాన్ని ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.